Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్తో వాషింగ్టన్ కుదుర్చుకోబోయేటువంటి శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక్కడ ప్రతి విషయాన్ని నేనే శాసిస్తాను అని నెతన్యాహుకు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో అమెరికా కుదుర్చుకోబోయే ఎలాంటి శాంతి ఒప్పందమైనప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రాంతీయంగా సైనిక ఉద్రిక్తతలను పెంచకుండా వెనక్కు తగ్గాలని నెతన్యాహుకు గట్టి హెచ్చరికలను ట్రంప్ జారీ చేసినట్టుగా ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చినటువంటి ప్రత్యేక ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ఈ వ్యవహారంలో నెతన్యాహుకు వేరే మార్గం లేదు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునేది, ప్రతి విషయాన్ని శాసించేది నేనే. నెతన్యాహుకు ఇక్కడ ఏం చేయలేరు అంటూ అత్యంత ఘాటుగా మాట్లాడారు ట్రంప్. మిడిల్ ఈస్ట్లో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగేలా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్లో సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ చేసినటువంటి వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలకు దిగినట్టుగా టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్పై భీకర దాడులకు ప్రతీకార దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానికి ఫోన్ చేసి ప్రతీకార దాడుల నిర్ణయాన్ని మానుకోవాలని సూచించినట్టుగా అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఈ ఉద్రిక్తతలతో ఇరాక్ సహా పలు దేశాలు గగనతలాల్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. తాజా దాడుల వల్ల చర్చలకు ఎలాంటి ఆటంకం ఉండదు అనేటువంటి వార్త కూడా వస్తుంది. బీరూట్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో కుదిరినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఉల్లంఘన ఇదే. అయితే ఈ తాజా క్షిపణుల దాడుల వల్ల ఇరాన్తో అమెరికా జరుపుతున్నటువంటి దౌత్యపరమైనటువంటి చర్చలకు ఎలాంటి ఆటంకం కలగబోదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ దాడులు తమ వ్యూహాత్మక ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపవని ట్రంప్ నమ్మకం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ తర్వాత తొలి దాడి జరిగింది. ఏప్రిల్ ప్రారంభంలో కుదిరినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నుంచి ఇజ్రాయెల్పై జరిగినటువంటి తొలి ప్రత్యక్ష క్షిపణి దాడి ఇదే. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ చేసినటువంటి వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలకు దిగినట్టుగా టెహ్రాన్ స్పష్టం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ వెల్లడించింది. ఇరాన్ మొత్తం 11 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టుగా ప్రకటించింది. వాటన్నిటినీ గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు కూడా పంపించింది. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించింది. ఇరాన్ చర్యను తీవ్రమైనటువంటి తప్పిదంగా అభివర్ణించినటువంటి ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఐడిఎఫ్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ జమీర్ మాట్లాడారు. గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే శత్రువుపై పూర్తి శక్తితో దాడి చేస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రతీకారంగా సైనిక చర్యలు చేపట్టొద్దు అనేటువంటి ఆజ్ఞ కూడా వచ్చింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ నేరుగా నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ దాడులకు ప్రతిగా ఎలాంటి సైనిక చర్యలు చేపట్టొద్దని ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని గట్టిగా కోరారు. ఇరాన్తో ఒక సుదీర్ఘ శాంతి ఒప్పందాన్ని చాలా దగ్గరలో ఉందని, కాబట్టి ప్రస్తుతానికి మీరు ప్రతీకార దాడులకు దిగొద్దం కుదరదు అనేటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ సైతం మొదట పట్టుబట్టినప్పటికీ చివరికి ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి తాత్కాలికంగా వెనక్కి తగ్గడానికి నెతన్యాహు అంగీకరించినట్టుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఇరాక్, సిరియాలో తాత్కాలికంగా గగనతలాన్ని మూసివేశారు. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించిన అనంతరం భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా ఆదేశం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దేశ గగనతలాన్ని వచ్చే 72 గంటల పాటు మూసివేస్తున్నట్టుగా ఇరాక్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. ఇటు సిరియా కూడా అప్రమత్తమైంది. దక్షిణ సిరియాపై గగనతలాన్ని మూసివేస్తున్నట్టుగా డమస్కస్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు గత వారం నెతన్యాహుతో జరిగినటువంటి ఒక ఫోన్ కాల్లో ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో విరుచుకుపడినట్టుగా వార్తలు వచ్చాయి. నీకేమైనా పిచ్చా,
నేను లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. ఈ యుద్ధం ప్రస్తుతం నిన్ను ఇజ్రాయెల్ను అందరూ ద్వేషిస్తున్నారు అని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా అంగీకరించారు. నెతన్యాహు కూడా దీనిపై స్పందించారు. చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. కుటుంబాల్లో ఇలాంటి గొడవలు సహజమే అనేటువంటి మాట నెతన్యాహు దగ్గర నుంచి వచ్చింది. ఒకవేళ ఇరాన్తో దౌత్యపరమైనటువంటి చర్చలు విఫలమైతే ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం కుదరని పక్షంలో తాము ఇరాన్పై నేరుగా కమాండో దాడులు చేయడానికి వెనుకాడబోమని కూడా ఆ దేశంపై ఆర్థికంగా కోలుగోలేని విధంగా అత్యంత శక్తివంతమైనటువంటి నావికాదళ దిగ్బంధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలో ఇరాన్తో జరుగుతున్నటువంటి శాంతి చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇక ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తోంది. ట్రంప్ వద్దని చెప్పినా ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. సోమవారం ఉదయం పశ్చిమ మధ్య ఇరాన్లో ఉన్నటువంటి సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన సైనిక స్థావరాలను తమ వ్యూహాత్మక లక్ష్యాలుగా చేసుకున్నట్టుగా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసినట్టుగా వెల్లడించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి పలు నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు సమాచారం. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అన్ని విమానాల రాకపోకలను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇప్పటికీ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అటాక్స్ జరగడం మీద ట్రంప్ అయితే ఆగ్రహంగా ఉన్నప్పటికీ శాంతి చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయి? శాంతి చర్చల ప్రతిపాదనని ఇరాన్ అంగీకరిస్తుందా? తనకున్నటువంటి డిమాండ్స్ ఏంటి? ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేస్తుందా? లెబనాన్ మీద దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? అన్ని క్వశ్చన్ మార్క్స్గానే మిగిలిపోతున్నాయి. బట్ ఈ యుద్ధ విరమణ అనేది ఎప్పుడు జరుగుతుంది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.